ఆది దేవునిగా మనకు అధ్యక్షులు. ఒక్కొక్క యుగంల కృతయుగంలో నరసింహస్వామిని, త్రేతాయుగంలో రాముణ్ణి, ద్వాపార యుగంలో కృష్ణుని, కలియుగంలో మన కలికి అంటే కలియుగంలో ఏంది కలియుగ కృతవు చండీ వినాయక. కలియుగంలో చండీని వినాయకుడిని పూజించమనున్నాయి కాబట్టి మనం కలికి మొదలు వినాయకుడిని చండీ దేవుణ్ణి ఎక్కడైనా పూజిస్తున్నాం. కలవు కృతవు చండీ వినాయక అంటే వినాయకుడికి ఉన్న ప్రాముఖ్యత అది. ఆ గణపతి పూజ చేసినాం. మాకు కానీ మా ప్రజలకు కానీ మా నియోజకవర్గం కానీ మా భక్తులకు కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అందరూ సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో అందరూ కూడా మంచి వృద్ధి చెందాలని మరి మా కవిత గారు బ్రహ్మాండంగా పూజ చేసినాం. పుణ్యావాచనం చేసినాం. పుణ్యావాచనం ఎందుకు చేసినాం అంటే ఎంతోమంది మనల్ని మట్టు పెట్టడానికి శత్రువులు కూడా లోపలికి వచ్చేటోళ్ళు ఉంటారు, మిత్రువులు వచ్చి ఉంటారు. మిత్రులు మన మీద ప్రేమ చూపెట్టలే, శత్రువులు గేటు దగ్గరనే మారి మన దిక్కు తిరగాలి. వాళ్ళని నష్టపోమని అంటలేము, వాళ్ళు కూడా మారి మనం చెప్పినట్టుని మనకు మద్దతు ఇచ్చి మనకు వెంబడి ఉండాలి అని ఆ విధంగా పుణ్యావాచనం చేసినాం. రక్షాబంధనం రక్ష పూజ చేసినాం. ఏం చేసినాం? ఎలాంటివి చేసినా ఈ కంకణం ఉన్నంతసేపు మీరు ఎవరన్నా మిమ్మల్ని